ఒక దీర్ఘఘనం యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తులు వరుసగా 3x + y, x + y మరియు 2x - y అయితే దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణము అన్నాడు. మరి దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏమనకంటే v = L × b × h. అంటే ఇక్కడ మనకి ఇచ్చినది ఇది L, ఇది తర్వాత ఇది b, ఇది h అనమాట. మనకి ఘనపరిమాణం కాబట్టి v = ఏం రాయచ్చు మనం L × b × h. అంటే వీటిని ఏం చేయాలి మనము మల్టిప్లికేషన్ చేసి ఆన్సర్ చెప్తే అయిపోయింది అనమాట. మరి ఏదైనా చేయొచ్చు మనం ఇక్కడ అంటే 3x + y × x + y. ఫస్ట్ నేను 3xతో x మల్టిప్లికేషన్ అంటే x + y మల్టిప్లికేషన్ చేసిన అంటే 3x² + 3x × y ఎంత వస్తుంది 3xy వస్తుంది. తర్వాత మళ్ళీ yతో మల్టిప్లికేషన్ చేసిన అంటే xy + y² వస్తుంది. ఈ మొత్తాన్ని మళ్ళీ ఏం చేయాలి మనం 2x - yతో మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు 3x² తర్వాత 3xy + xy ఎంత వస్తుంది 4xy వస్తుంది ప్లస్ y² × 2x - y. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2xతో ఈ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేసినామంటే మనం 2x × x² ఎంత వస్తుంది 6x³ తర్వాత 2x × 4xy అంటే 2 × 4 = 8, x × x ఏమి x² y వస్తుంది తర్వాత ప్లస్ 2x y² వస్తుంది. తర్వాత ఇప్పుడు -yతో ఈ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేస్తాం మనకు -yతో అంటే మైనస్ వస్తుంది మనకు మైనస్ ఇంటూ ప్లస్ ఏమి మైనస్ ఎప్పుడు రాసుకున్నామంటే 3x² × y ఎంత 3x² y. ఆ తర్వాత మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ తర్వాత 4xy × y ఎంత -4xy². తర్వాత మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ ఏమి మైనస్ y² × y ఎంత వస్తుంది y³ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సేమ్గా ఉన్న వాటిని యాడ్ చేద్దాం మనం. 8x² y ఉంది, ఇంకోటి ఏది ఉందంటే -3x² y ఉంది. అంటే 8 - 3 ఎంత వస్తుంది +5x² y వస్తుంది. తర్వాత 2xy² ఉంది, ఇంకోటి -4xy² ఉంది. అంటే -4లో నుంచి 2 తీసేస్తే వస్తుంది మనకు మైనస్ వస్తుంది. ఎంత 4 - 2 ఎంత 2 వస్తుంది. అంటే 2xy² అనమాట. అంటే మనకి ప్లస్ మైనస్ రెండు డిఫరెంట్గా అంటే సింబల్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మైనస్ చేస్తాము, పెద్ద వాల్యూ యొక్క సింబలే వేస్తామంట. కాబట్టి 4 పెద్దది కాబట్టి దాని సింబల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసిన. తర్వాత ఇంకేం మిగిలింది మనకు -y³. సో -y³ అంటే మరి ఇచ్చిన ఆప్షన్లో ఏది మనకంటే ఇది సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.